వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ. కోట్లాది మంది ప్రేక్షకులను అనునిత్యం అలరిస్తున్న సుమన్ టీవీ యాజమాన్యానికి అభినందనలు. ఆకాశవాణి వార్తలు లేదా వివిధ భారతికి సంబంధించిన వార్తలు ఇవి మాత్రమే మనకు తెలుసు. అప్పట్లో వార్తలు చదివే వాళ్ళు కూడా చాలా కొద్ది మందే ఉండేవాళ్ళు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ. ఈ పేరు అందరికీ సుపరిచితమే. అప్పట్లో మనం కూడా చాలా చిన్నపిల్లలుగా అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు వింటూనే ఉండేవాళ్ళం ఆయన నోటి ద్వారా. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరే మనం ఉన్నాము. అసలు ఎలా ఆయన న్యూస్ రీడింగ్లోకి వచ్చారు, అప్పటి న్యూస్ రీడింగ్కి ఇప్పటి న్యూస్ రీడింగ్కి ఏంటి డిఫరెన్స్, అవన్నీ కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి ప్రయాగ రామకృష్ణ గారితో మాట్లాడదాము. అప్పట్లో చాలా ఫేమస్ న్యూస్ రీడర్ ఆయన, మనందరికీ తెలుసు. చిన్నపిల్లలం అప్పటికి, అఫ్ కోర్స్, కానీ న్యూస్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం మీరు బాగా ఫేమస్ సార్. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడంటే ఎఫ్ఎం రేడియోలు వచ్చేసి అందరికీ రేడియోలు సుపరిచితమే, కానీ ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో, అదే ఆకాశవాణి, వివిధ భారతి, ఇవి తప్పించి ఎవరికి ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో వార్తలు చదివే విషయంలో మీరు చాలా ఫేమస్ సార్. అసలు ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ అంటే అసలు ఆ వాయిస్ అందరికీ సుపరిచితం. అప్పట్లో మేము చిన్న పిల్లలుగా ఉండి విన్నాం మీ న్యూస్, అప్పుడప్పుడు వినేవాళ్ళం. బట్ గ్రేట్ సార్, మిమ్మల్ని కలవటం అనేది నాకు చాలా సంతోషం. రేడియోలో పనిచేయటం గొప్ప అదృష్టం. ఇప్పుడైతే చాలా మీడియా వచ్చింది, రకరకాల మాధ్యమాలు వచ్చాయి, ప్రచార ప్రసార మాధ్యమాలు విస్తృతంగా వచ్చాయి. ఆ రోజుల్లో కేవలం రేడియో మాత్రమే. నా చిన్నతనంలో విజయవాడలో నేను మా మేనమామ గారింట్లో ఉండి చదువుకున్నాను. సూర్యారావుపేటలో ఉన్నాను. ఓకే. చాలామంది రేడియో కళాకారులు ఉంటే పున్నమ తోట, లేకపోతే సూర్యారావుపేట. ఎందుకంటే పున్నమ తోటేమో 2-3 నిమిషాల్లో ఆఫీసుకు చేరుకోవచ్చు. సూర్యారావుపేట అయితే 7-8 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎక్కడ ఉండేది సార్ ఆఫీసు? పున్నమ తోటలోనే, బందర్ రోడ్డు మీద ఉండేది. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అందుకని కళాకారులు చాలామంది ఉంటే పున్నమ తోటలో ఉండేవాళ్ళు, లేకపోతే సూర్యారావుపేటలో ఉండేవాళ్ళు. నేను సూర్యారావుపేటలో మా మేనమామ గారింట్లో ఉండి చదువుకుంటూ ఉండేవాడిని. చుట్టూతా రేడియో కళాకారులు. వాడు వెళ్తుంటే అందరూ నమస్కారాలు చేయటం. ఇదిగో ఆయనే సి రామ్మోహన్ రావు గారు, ఆయనే నండూరు సుబ్బారావు గారు, అదిగో ఆయనే లింగరాజ శర్మ గారు, ఆయనే ఏబి ఆనంద్ అని ఇలా జనం చెప్పుకుంటూ ఉండడం, వాళ్ళకి దండాలు పెడుతూ ఉండడం, వాళ్ళేమో ప్రతి నమస్కారాలు చేస్తూ కదిలి వెళ్ళిపోతూ ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. ఈ చూచిన మనుషుల్ని మధ్యాహ్నం సాయంత్రం నాటకాల్లో మళ్ళీ వింటూ ఉండేవాడిని. చాలా గమ్మత్తుగా అనిపించేది నాకు. నేను కూడా ఇలా చేస్తే బాగుండే అని చిన్న కోరిక ఏదో ఆ రోజుల్లో. ఇంకా ఏం పూర్తిగా మెచ్యూరిటీ ఏం లేదు మనకు ఆ ప్రతిభ ఉందా, అర్హతలు ఉన్నాయా లేవా, అవన్నీ ఏమీ ఆలోచించడం కాదు. వాళ్ళకేదో గ్లామరు, సెలబ్రిటీ స్టేటస్, వాళ్ళ వెంట జనం పడుతున్నారు, మనం కూడా అలా అందరిలోనూ గుర్తింపు తెచ్చుకుంటే బాగుండే అని చిన్న కుతూహలం అయితే ఏదో ఉండేది. దానికేమీ అప్పట్లో ఒక రూపం ఏం లేదు దానికి. అది అంతరాంతరాల్లో ఉందనుకుంటాను నేను. మా ఇంటి చుట్టూతా వింజమూరి శివరామారావు గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు, మీరందరూ వాళ్ళ పేర్లు విన్నారో తెలియదు. అద్భుతమైన ప్యారడీ రైటర్. తెలుగులో ప్యారడీలు ఆయనతోనే మొదలయ్యాయి. జరుగు శాస్త్రి గారు అంటారు, వింజమూరి శివరామారావు గారు, ప్రసిద్ధ వైన విద్వాంసులు, మొన్నే పద్మశ్రీ వచ్చింది, అన్నవరపు రామస్వామి గారు, సి రామ్మోహన్ రావు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, మీరు పేరు విన్నారో లేదు. చాలా ప్రసిద్ధ నాటక ప్రయోక్త, చాలా గొప్ప మహామనీషి. రాచకొండ నరసింహమూర్తి గారు, వింజమూరి లక్ష్మి గారు, శ్రీరంగం గోపాలరత్నం, ప్రఖ్యాత వేణు విద్వాంసుడు కಣ್ಣన్, వీళ్ళందరూ మా ఇంటి చుట్టూరా ఉండేవాళ్ళు. ఓకే. మనసులో ఎక్కడో ఒక చిన్న ఆలోచన ఆ రోజుల్లో ఉండేది. చదువు అయిపోగానే పై చదువులు చదవటానికి నాకు పెద్ద స్తోమత లేదు ఆ రోజుల్లో. నాకు మా నాన్నగారు చిన్నతనంలో పోయారు. దాంతో నాకు మా అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు సంసార బాధ్యతలు ఉండేవి. అందుకని నేనేదో చదువుకుని పైకి వచ్చి 4 రాళ్ళు సంపాదించాలి అని మా అమ్మ, తనకు ఒకే ఒక అన్నయ్య, ఆయన ఆంధ్ర లయోలా కళాశాలలో తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవారు. అందుకని మేనమామ దగ్గర పెట్టింది నన్ను. కానీ ఏదో కథలు రాయటం, ఆ కుతూహలం అప్పటి నుంచి ఉండేది. ఎక్కడ పేపర్లో పేరు చూసుకోవాలి, రేడియోలో పేరు వినపడాలి, ఇది ఏదో ఉండేది. మా మేనమామ గారు కొప్పడుతూ ఉండేవారు, ఒరే ఇవన్నీ కాదు, చదువుకోవాలి, చదువుకుని నువ్వేదో ఎట్ అయిపోవాలో పాస్ అయితే ఎక్కడొక్కడికో మస్తా ఉద్యోగంలో చేరితే
4 రాళ్ళు సంపాదిస్తే మీ అమ్మ సుఖపడుతుంది, నువ్వు వెర్రిముర్రి వేషాలు వేయకు, ఎంతో ప్రతిభ ఉంటే కానీ రేడియోలో ఉద్యోగం రాదు, ఎంతో ప్రతిభ ఉంటే కానీ రచయితగా చలామణి కారు, నువ్వేవో లేనిపోని ఆశలు పెట్టుకుని చదువుని పక్కదారి పడినచ్చుకు ఆయన మందలిస్తూ ఉండేవాడు. డిగ్రీ పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత అసలు వీటన్నిటికీ బీజం అనుకుంటానండి నేను మా అమ్మమ్మ గారి దగ్గర, బాల్యంలో మా అమ్మమ్మ గారి దగ్గర ఉన్నాను నేను. ఓకే. అంటే నేను 5-6 ఏళ్ల వయసు అప్పుడు నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. తెనాలి దగ్గర వరివేరు అని ఒక కుగ్రామం, తెనాలికి 6 మైళ్ళ దూరంలో. 6 మైళ్ళ యువతల దుగ్గిరాల అని మా ఊరు, 6 మైళ్ళ అవతల మా అమ్మమ్మ గారు ఊరు. ఇప్పటికి మళ్ళీ ఆడపిల్లల్ని అమెరికాలో రష్యాలో ఇచ్చిన రోజులు కాదు కదా, అవును సార్. చుట్టూతో ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. అందుకని మధ్యలో తెనాలి, అటువైపు మా అమ్మమ్మ గారు ఊరు, ఇటువైపు మా నాన్నగారు ఊరు. మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో చెక్క బీరువాలు, ఇంతెత్తు చెక్క బీరువాలు ఉండేవి. చెక్క బీరువాలు నిండా పుస్తకాలు ఉండేవి, 2-3 బల్లలు ఉండేవి, 2-3 కుర్చీలు ఉండేవి. నేను మధ్యాహ్నం పూట తలుపులు తెచ్చి ఆ పుస్తకాలన్నీ ఊరికే తిరిగేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు అడిగాను నేను మా అమ్మమ్మని, ఈ పుస్తకాలన్నీ ఏమిటి అంటే ఆవిడ చెప్పింది, ఈ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి ఒక గ్రంథాలయాన్ని పెట్టారు, అది ఆంధ్రరత్న మెమోరియల్ గ్రంథమండి అని దానికి పేరు పెట్టారు. తర్వాత దాన్ని కొనసాగించలేకపోయారు. పుస్తకాలకి నిత్యం నైవేద్యం పెట్టాలి, ధూపదీప నైవేద్యాలు సాగాలి, అందుకని మన ఇంట్లో ఆ పుస్తకాన్ని పెట్టారు. తాతగారు రోజు వాటికి అగరవత్తులు వెలిగించి వాటికి ధూపదీప నైవేద్యాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పుస్తకాలన్నీ మన ఇంట్లో ఉన్నాయని. ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే ఎక్కడో ఒక చోట ముందు మాట చదివాను ఒక పుస్తకానికి. ఆ రోజుల్లో చిన్నపిల్లవాడిని గుణించుకుని చదివాను. ఈయన పద్యములు చాలా మధురముగా ఉన్నవి, హృద్యముగా ఉన్నవి అని ముందు మాట రాశారు ఎవరు. నేనేం చేశాను, నాకు బడిలో సుమతి శతకం చెప్పారు కదా పద్యాలన్నీ, ఆ పద్యాలన్నీ నేను రాసి, నేను రచన ప్రయాగ రామకృష్ణ, వీరి పద్యములు మధురముగా ఉన్నవి, వీరి పద్యములు తీయగా ఉన్నవి అని నేనే రాసుకుని మా అమ్మమ్మకు చూపించా. మా అమ్మమ్మ నవ్వి, ఇచ్చిన దేవుడు మర్చిపోతే నువ్వు కూడా రచయిత అవుతావో, కవి అవుతావో, కళాకారుడిగా అవుతావో నాయనా అంది. మా అమ్మమ్మ దీవెన ఫలించింది అనుకుంటాను నేను. అలా రచయితగా తొలినాడులో అక్కడ నాకు రచయిత కావాలి అన్న కోరిక నాకు తెలియకుండానే మా అమ్మగారి ఓళ్ళల్లో ఆ మధ్యప్పుడు నాకు ఒక రచయిత జగన్నాథ శర్మ గారు అనుకుంటాను అన్నాడు నాతో, ఏమండి చిన్నప్పుడు అమ్మమ్మల దగ్గర పెరిగిన వాళ్ళందరూ పెద్ద పెద్ద రచయితలు అయ్యారండి అని. నేను పెద్ద రచయితను అవునో కాదో నాకు తెలియదు, కానీ రచయితనయ్యాను నేను. అక్కడి నుంచి విజయవాడ రావటం, విజయవాడలో ఈ వాతావరణం, ఇలా నాకు సంగీతం మీద, సాహిత్యం మీద, రేడియో మీద మమకారం ఏర్పడింది. నా డిగ్రీ అయిపోగానే మా మేనమామ గారు నన్ను ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం పెట్టిన పాపం చాలా ప్రయత్నం చేశాడు. కొన్నాళ్ళు ఆంధ్ర బ్యాంకులో కూడా నేను తాత్కాలికంగా పనిచేస్తాను. ఒక 5 నెలలు 6 నెలలు 7 నెలలు పనిచేశాను. ఆ రోజుల్లో ఏదో పరీక్ష పెడితే, అదేదో మేనేజర్ పరీక్ష పెడితే అదేదో రెగ్యులరైజ్ చేయటం, ఆ ఉద్యోగం పర్మనెంట్ చేయటం అనేది ఏదో ఉండేది. ఆ మేనేజర్ నన్ను అడగడం అడిగాడు, ఏమయ్యా నువ్వు చిన్నపిల్లవాడి బాగానే ఉంది, పరీక్ష రాస్తావా, నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తానంటే నేను చేయనండి అని చెప్పాను. మా మేనమామ గారికి కోపం వచ్చింది. నాకు ఇష్టం లేదు ఈ లెక్కలు, కూడికలు, హెచ్చవేతలు, నాకేమీ మనసుకు పట్టలేదు. ఏకాడికి రేడియో, కథలు, నవలలు, నాటకాలు వీటి మీద మనసు ఉండేది. దాంతో ఏం చేశానంటే ఆ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో మా నాన్నగారికి దూరం బంధువు ఒక ఆయనంటే వాళ్ళ ఇంట్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అదృష్టం ఏంటంటే కరెక్ట్గా 1972 అనుకుంటాను నేను, వివిధ భారతి కేంద్రాలు విజయవాడ, హైదరాబాద్లో ప్రారంభిస్తున్నారు. వాటికి అనౌన్సర్లు కావాలని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అది నేను మా బాబాయ్ గారింట్లో కూర్చుని అడ్వర్టైజ్మెంట్ అప్లై చేశాను. రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ అన్నీ అయిపోయినాయి. మొత్తం 22 మందిని సెలెక్ట్ చేశారు.
నేను 13వ వాడినో 14వ వాడినో. నాకు ఇంటికి ఉత్తరం వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, యు ఆర్ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్, యువర్ సీరియల్ నెంబర్ ఈజ్ 14. 13, 14 గుర్తులేదు నాకు, వరుస క్రమంలో మీరు 13, 14 మీరు, ఎప్పుడు ఖాళీలు వస్తే అప్పుడు భర్తీ చేసుకుంటూ పోతా ఉన్నారు. 11 మందికి ముందర ఇచ్చారు. నాకు ఎప్పటికొచ్చాను, మీకు ముందే చెప్పినట్టుగా అప్పటికి నా ఆర్థిక స్థితిగతి అంత బాగాలేవు. నేను ఉద్యోగం చేస్తే కానీ గడవని పరిస్థితి ఒకటి ఉండేది. మా అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు, మా నాయనమ్మ, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఈ కుటుంబ బాధ్యతలు నెరవేర్చాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఉంటుంది నాకు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం లేదు. 11 మందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎప్పుడు వేకెన్సీ వస్తే అప్పుడు ఇస్తామని చెప్పారు. ఆ రోజుల్లో కందస్వామి గారని ఒక స్టేషన్ డైరెక్టర్ ఉండేవాడు, చాలా గొప్ప మనీషి, మహామనీషి. ఆయన దగ్గర గోపాలకృష్ణ అని ఒక ప్రైవేట్ సెక్రటరీ ఉండేవాడు. నేను ఉత్తరం ముచ్చుకుని స్టేషన్ డైరెక్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. ఆ గోపాలకృష్ణ కోపిష్టి మనిషి. నో 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 స్టేషన్ డైరెక్టర్ని చుట్టానికి వీలేదు. నో 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 యు ఆర్ సెలెక్టెడ్, ఎప్పుడు అవకాశం వస్తే ఎప్పుడు పిలుస్తారు, అలా కలవటానికి వీలేదు అన్నాడు. ఏం చేయాలో తోచలేదు. చిన్నవాడిని, నాకు నిండా 27 ఉన్నాయేమో, 27. నేను ఆర్ఎండి రేడియో గేట్ దగ్గర నిలబడి ఉన్నాను. కాబట్టి సాయంత్రం 5ంటికి స్టేషన్ డైరెక్టర్ కందస్వామి గారు వెళ్తున్నారు నడిచి, సూట్ కేసు పట్టుకుని, బ్రీఫ్ కేసు పట్టుకుని. పిల్లిలాగా ఆయన వెనక వెళ్ళాను. సచివాలయం దాటి ఆయన లకడీ కాపూల్ వైపు వెళ్తున్నాడు. ఆయన అక్కడెక్కడ ఉండేవాడు. ఆయన అలికిడికి వెనక్కి తిరిగి చూశాడు. చూసి హూ ఆర్ యూ అని అడిగాడు. అంటే నేను చెప్పాను, నాకు అప్పటికి వచ్చిరాని ఇంగ్లీషు, వచ్చిరాని తెలుగు. సెలెక్ట్ అయ్యాను సార్, నాకు ఉద్యోగం కావాలి, ఇప్పుడు అవకాశం లేదంటున్నారు అని నా కష్టాలు ఏవో చెప్పుకున్నాను. పాపం ఆ నడి రోడ్డు మీద నిలబడి విన్నవాడు, సీ మీ టుమారో మార్నింగ్. మర్నాడు పొద్దున వెళ్ళాను. ఇదే గోపాలకృష్ణ మళ్ళీ అడ్డు పెట్టాడు. నేను చెప్పాను, లేదు నేను నిన్న సాయంత్రం కలిశాను, సార్ రమ్మన్నారు అని. సరే అతను లోపలికి వెళ్తే, ఎస్, చాలా గొప్ప మనిషి, ఈ పిల్లవాడు చాలా కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇతనికి రెగ్యులర్ వేకెన్సీలో ఇతన్ని మనం నియమించే వరకు క్యాజువల్ కాంట్రాక్ట్ మీద ఇతనికి ఉద్యోగం ఇవ్వండి. ఇందాక మీరు చెప్పారే క్యాజువల్ అసైన్మెంట్, నెలలో 15 రోజులు 20 రోజులు క్యాజువల్ అసైన్మెంట్ ఇస్తారు. ఆ రోజుల్లో ఏదో 100 రూపాయలు, 110 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు ఇస్తారు. ఇతన్ని అలా క్యాజువల్ అసైన్మెంట్ మీద నేను చెప్పేంతవరకు రన్ చేయండి అన్నది. మనకు అసలు క్యాజువల్ ఏమిటి, రెగ్యులర్ ఏమిటి ఏమీ తెలియదు. ఏదో ఒకటి ఉద్యోగం, డబ్బులు వస్తాయి. చీరాను, బాగుంది. రేడియోలో ఉద్యోగం. రతన్ ప్రసాద్, భువనేశ్వరి, వట్టెం సత్యనారాయణ, వీళ్ళందరూ అప్పుడు సీనియర్లు నాకు. రతన్ ప్రసాద్ గారి దగ్గర నేను ట్రైనింగు. ఆ రోజున నా బాగా గుర్తు, పోతూరు వెంకటేశ్వరరావు గారు, సురమౌడి, వీళ్ళందరూ ప్రాంతీయ వార్తలు టెంపరీగా క్యాజువల్ అసైన్మెంట్ మీద చదువుతూ ఉండేవాడు. రెగ్యులర్గా చదివినవాడు తిరుమల శెట్టి శ్రీరాములు గారు, మాడపాటి సత్యవతి, డి వెంకటరామయ్య గారు, వీళ్ళంతా. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు కూడా. పుత్తూరు వెంకటేశ్వరరావు ప్రాంతీయ వార్తలు చదువుతూ ఉండేవారు. ఆయన క్యాజువల్ అసైన్మెంట్. ఓకే ఓకే. ఆయన అప్పటికే ఏదో చీఫ్ సబ్ ఎడిటరో ఏదో ఉండేవారు. ఆయన చదువుతూ ఉండేవారు. నేను ఇలా క్యాజువల్ ఎస్ఐడిగా పనిచేస్తున్న రోజుల్లో 4 నెలలో 2 నెలలో గడిచింది. కందస్వామి గారు ఒకరోజు సాయంత్రం నా దగ్గరికి వచ్చారు. పాపం ఆయన స్టూడియో దగ్గరికి వచ్చి తలుపు తట్టి నన్ను బయటికి రమ్మని పిలిచారు. వెళ్ళి నమస్కారం సార్ అంటే, అర్జెంటుగా నువ్వు కడప బయలుదేరి వెళ్ళు అన్నారు. ఆయనతో కొంచెం ప్రేమ చనువు 2 ఏర్పడేయరా. సార్ మీ దగ్గర పనిచేస్తున్నాను, మళ్ళీ కడప పంపిస్తామంటే ఎలాగో అక్కడ ఎవరు నాకు తెలియదు సార్ అన్నాను. లేదు నువ్వు వెళ్ళు. అప్పుడు హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని మిగతా కేంద్రాలన్నీ పనిచేస్తూ ఉండేవి. అవి రిలే స్టేషన్స్. ఇక్కడి కార్యక్రమాలు కేవలం రిలే చేయటం మాత్రమే. కడప, విశాఖపట్నం ఇవన్నీ కూడా. నువ్వు వెళ్ళు, అక్కడ నీకు రేపు పొద్దున పోయి రిపోర్ట్ చేయి, నా మాట వినన్నాడు ఆయన.
సాయంత్రం 6ంటికి వెంకటేశ్వర లోపల వార్తలు చదువుతున్నారు. నేను బయటకు వచ్చాను. రాత్రి 9ంటికి కడప బస్సు ఎక్కాను. తర్వాత తెలిసింది ఏమిటంటే అక్కడ ఒక అనౌన్సరు అతని మీద ఏవో రకరకాల కారణాల వల్ల అతన్ని ఉద్యోగాల నుంచి తొలగించారు. రెండో కంటి వాడికి తెలియకుండా నన్ను నా ఉద్యోగంలో కూర్చోబెట్టాడు. ఆయన కూర్చోబెట్టి రెగ్యులరైజ్ చేశాడు సర్వీస్. అంటే రెగ్యులర్ వేకెన్సీ అది. అక్కడ ఉద్యోగం నాకు పర్మనెంట్ అవుతుంది, నేనేమీ నిరీక్షించక్కర్లేదు. ముందర ఖాళీ వచ్చింది, ఆ ఖాళీలో ఈ పిల్లవాడిని అక్కడ కూర్చోబెడతాం. కాకపోతే వివిధ భారతి కాదు, అది హోమ్ సర్వీస్. సరే, ఏదైతే ముందర ఈ పిల్లవాడికి ఉద్యోగం కావాలి. శ్రీనివాసమూర్తి అని అక్కడ ఒక అనౌన్సర్ ఉన్నాడు. అతను వచ్చి, మీరు ప్రయాగ రామకృష్ణ గారా అన్నాడు. అవునండి అన్నాను. నేను ఇక్కడ వివిధ భారతిలో అనౌన్సర్గా ఉన్నానండి, నాది కడప స్వగ్రామం, నేను కడప వెళ్ళిపోవాలి, మీరు విజయవాడ వస్తారా అన్నాడు. అంతకంటే అదృష్టం పెట్టి నేను అనుకుని, అప్పుడు విజయవాడ కేంద్రం డైరెక్టర్ రజనీకాంతరావు గారు ఉండేవారు. ఆయన కూడా చాలా గొప్ప మనిషి, గొప్ప సారస్వతమూర్తి, గొప్ప సంగీతజ్ఞుడు, అన్నిటికీ మించి చాలా దయాద్ర హృదయుడు. సరే, నేను ఆయన దగ్గరికి పోయి నన్ను నేను పరిచయం చేసుకుని, ఇట్లా నేను ప్రయాగ రామకృష్ణ అండి, హైదరాబాద్ నుంచి కడప వెళ్ళాను, కడప నుంచి నేను 4 రోజులు సెలవు మీద వచ్చాను, మిమ్మల్ని అందరినీ చూసి దండం పెట్టుకోదామని వచ్చానండి అంటే, అవును శ్రీనివాసమూర్తి చెప్పాడు, శ్రీనివాసమూర్తి కడప వెళ్తాట, నువ్వు విజయవాడ వస్తావా? తప్పకుండా వస్తాను సార్. అలా విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చిన వాడిని 73లో 80 వరకు పనిచేశాను ప్రోగ్రామ్ అనౌన్సర్గా. కడపలో కొద్ది నెలలు మాత్రమే ఉన్నాను నేను. 80లో విజయవాడలో ప్రాంతీయ వార్తా విభాగం ప్రారంభించినట్టు గుర్తు నాకు. కరెక్ట్గా నాకు 1980 ఆ ప్రాంతాల్లో, 79 చివరిలోనో 80లోనో ప్రారంభించారు. అదే సమయంలో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు సెంట్రల్ న్యూస్ సర్వీసెస్ డివిజన్లో వార్తలు చదివేందుకు అమాంగ్ ది స్టాఫ్ కానీ రిటర్న్ టెస్టు మామూలు ఉండవలసినటువంటి కార్యక్రమం అంతా ఉంది. దానికి కూడాను ఆ మెట్లన్నీ ఎక్కాలి, పరీక్ష రాయాలి, వాయిస్ టెస్ట్ అయిపోవాలి, వైవా అవ్వాలి, గ్రూప్ డిస్కషన్ అవ్వాలి, న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఢిల్లీలో వార్తలు చదవటం. ఆ రోజుల్లో ఢిల్లీ నుంచే ఉండేవి అన్ని భాషలు, ఢిల్లీ నుంచే. నేను అప్లై చేశాను. ఐ గాట్ సెలెక్టెడ్. 1980లో నేను ఢిల్లీలో వార్తలు చదివేందుకు వెళ్ళాను. నేను అప్పట్లో మామిడపల్లి రాజలక్ష్మి గారు, కందుకూరి సూర్యనారాయణ, దుగ్గిరాల పూర్ణయ్య, ఏడుది గోపాలరావు, అద్దంకి మన్నార్, వీళ్ళందరూ అక్కడ వార్తలు చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో చిన్నవాడిని